నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి విజయవాడలో చేస్తున్న దీక్షలో జై భారత్ నేషనల్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా వస్తుందని ఇచ్చిన విభజన హామీలన్నీ కూడా తీరుస్తారని ఎంతో ఆశతో ప్రజలు అప్పుడు ఎన్నుకున్న ప్రభుత్వాల వైపు చూస్తూ ఉంటే ఈ రెండు ప్రభుత్వాలు 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండూ కూడా ప్రత్యేక హోదా అన్న అంశాన్ని పక్కన పెట్టేసి కేంద్రం ఏమి చెబితే అది నమ్మేస్తూ వాళ్ళు ప్రత్యేక హోదాని బలి చేసేశారని జై భారత్ పార్టీ ఎందుకంటే 2014వ సంవత్సరంలో ఎప్పుడైతే ఈ విభజన చట్టం చర్చకు వచ్చిందో లోక్సభలో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభలోకి వచ్చినప్పుడు రాజ్యసభలో సభ్యులు ఈ విధంగా విభజించడం సరికాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్తే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామంటే అప్పుడు ప్రతిపక్ష స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ముఖ్యంగా పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు సరిపోదు 10 సంవత్సరాలు ఇవ్వాలి అన్న నినాదాన్ని ఆ రోజు చేయడం వల్ల ఆ తరువాత చర్చలు మీకు తెలుసు తలుపులు మూసేసి చర్చలు జరిగాయి. ఆ తరువాత ప్రొసీజర్ ప్రకారం ఏదైనా కొత్త విషయం రాజ్యసభలో వస్తే దాన్ని మళ్ళా లోక్సభకు పంపించి అక్కడ ఆమోదించడం చాలా అవసరం. కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయం చేయకుండా ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు వారి ఉద్యమాన్ని కాంగ్రెస్లో, వారి ప్రభుత్వాన్ని, వారి పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తారన్న ఆతృతలో ఈ ప్రత్యేక హోదా గురించి పట్టించుకోనే లేదు. దాని తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీల చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా అన్న దాని గురించి ఉల్లేఖించలేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఆ తరువాత కూడా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం చెబితే మాకు